బిగ్ బాస్ అండి. బిగ్ బాస్ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేదాకా అయితే అసలు చూడాలనిపించలేదండి. చాలా ఇదిగా ఉండే. కొంచెం కొత్త వాళ్ళు వచ్చాక ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నాము. కొంచెం ఇదైంది, మళ్ళీ కొంచెం డౌన్ అవుతుంది ఇప్పుడు. సో మళ్ళీ వాళ్ళు ఆడాలి. వాళ్ళు ఏదైనా డీప్గా తీసేసుకుంటున్నారు. అది గేమ్ కదా, గేమ్ వరకు ఉండి వాళ్ళు ఆడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. పృథ్వీ నబీల్ ఉండేసి తలలు పట్టేసుకొని దుబ్బేసుకోవడాలు అవన్నీ అంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. పబ్లిక్లో ఒక నెగిటివ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. యాజ్ అ గేమ్ కోపం అనేది కంట్రోల్ చేసుకోవాలి. సో అలాంటిది ఒకటి. ఇంకొకటి గంగావని తీసుకున్నారు. తను ఏం గేమ్ ఆడుతుంది? బేబక్కనేమో ఎలిమినేషన్ చేశారు, గంగావనేమో తీసుకున్నారు. బేబక్క కనీసం ఏదో కొంత వంట చేసేటప్పుడు కూడా ఆవిడ పప్పు కేవలం ఒక పప్పు కోసం అన్నట్టు ఎలిమినేట్ అయిపోయింది. తను ఎవరో ఎలిమినేట్ చేస్తే మరి గంగవ్వ ఏం చేసింది? ఇప్పుడు ఏదైతే గంగవ్వకి ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వలన గేమ్ అసలు ఆడటం లేదంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ వేరే అండి. మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది దేనికి? మనల్ని మనం నిరూపించుకోవడానికి. యాజ్ ఎవరమైనా సరే నేను అంటే ఆవిడ పెద్ద ఆవిడ కదా, మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? తీసుకుంటే తీసుకున్నారేమో, ఎంటర్టైన్మెంట్ మాకు ఇస్తుంది కదా అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ అవినాష్ ఇస్తున్నాడు, రోహిణి ఇస్తుంది, హరితేజ ఇస్తుంది, ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు. హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఇస్తాను, వాళ్ళే ఇవ్వలేరు కదా. ఓకే తన మాటలు ఓకే హ్యాపీనెస్ కాదంటలే, కానీ గేమ్స్ అయితే మాత్రం టఫ్ గేమ్స్ తను ఆడలేదు కదా. అవునా కదా? అవినాష్ చాలా బాగా ఆడుతున్నాడు. ఓన్లీ ఫన్నీయే చేస్తున్నాడు కానీ గేమ్స్ ఆడలేకపోతున్నారు అని కొంతమంది. లేదండి, నా ఒపీనియన్ అయితే చూస్తున్నాను నేను, ఆడుతున్నాడు తను. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళే కాబట్టి. తేజ కూడా ముందు కంటే కొంచెం ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు గేమ్స్ పరంగా. ముందు లేకుండే, ముందు అలా ఇలా నెట్టుకొచ్చాడు, ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయ్యాడు. తను ట్రై చేస్తున్నాడు. ఫినాలేలో టాప్ 5 మెంబర్స్ ఉంటారు కదా, అట్లీస్ట్ అందులోనైనా ఉండాలి అన్నట్టుగా ట్రై చేస్తున్నాడు. ఈసారి మరి టాప్ 5 ఉండే అవకాశం? టాప్ 5లో మన పృథ్వీ, నిఖిల్, యష్మి, ప్రేరణ, అవినాష్, విష్ణుప్రియ కూడా ఉండొచ్చు. అది ఇంకా లేదండి. అది ఎందుకండి అసలు విష్ణుప్రియని? ఇప్పుడు నేను చాలామంది యూట్యూబర్స్ని చూశాను, విష్ణుప్రియని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అసలు? అంటే ఇప్పుడు యష్మి కూడా పృథ్వీతో మాట్లాడుతుంది కదా, మరి అంతే కదా. యష్మి కూడా మాట్లాడుతుంది కదా. అంతకుముందు దాంట్లో BB7 6 5 4 అంతకుముందు దాంట్లో కూడా నడిచాయి కదా. ప్రియాంక మానస్తో కూడా ఇది ఉండే కదా. మరి అలా అని తనని ఒక్క అమ్మాయిని టార్గెట్గా చేయడం అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఆల్రెడీ పృథ్వీ మాట్లాడాడు, మీరు బిగ్ బాస్ చూడండి మళ్ళీ, ఓన్లీ మనం ఫ్రెండ్స్ కదా అంతే, నీకైతే అలా ఏం లేదు కదా, నో 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 అని చెప్పేసింది కూడా అమ్మాయి ఫ్రీగా ఉండడం తప్పని అంటే ఉండదండి. బిగ్ బాస్లో ఏమన్నారు? ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పారు. తను ఎక్కడ బ్యాడ్గా డ్రెస్ వేయలేదు, తను బ్యాడ్గా బిహేవ్ చేయలేదు, కిస్సింగ్స్ పెట్టలేదు, ఏం చేయలేదు. సో ఇంకా విష్ణుప్రియను ఎందుకు మనము ఇచ్చేయాలి? నాకైతే బెటర్గా విష్ణుప్రియ అనిపిస్తుంది అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తను నామినేషన్ టైంలో కూడా ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా ఒక పేషెన్సీతో తీసుకుంటుంది దాన్ని. అంటే అది ఏంటి అది? సో దాంట్లో మేబీ ఉండొచ్చేమో అన్నట్టుగా తీసుకొని తను ఇది చేసుకొని తను యాక్సెప్ట్ చేసుకుంటుంది. అంతేగాని మిగతా వాళ్ళు అలా ఉండట్లేరు. విష్ణుప్రియ గేమ్కి ఇంకా చెప్పే అవసరం లేదండి. విష్ణుప్రియ గేమ్ కానీ, తన మాట కానీ, ఉండే విధానం కానీ, వీళ్ళంతా ఏమనుకుంటున్నారు? విష్ణుకి లవ్ ట్రాప్ నడిపించేసి ఏదో అలా అడప పెట్టేసి ఎలాగో అలా షోలో ఉండాలి అని ఏదో ఇది చేస్తుందని కాదు. కానీ నేను యాంకర్గా దాదాపు కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను నేను. ఆమె ఎలా ఉందో అలానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ టైంలో అనేది ఉండడం అంటే చాలా ఎవ్వరు ఉండలేరు. ఒక మనిషిని క్వశ్చన్ చేస్తే ఏదైనా కూడా, ఇప్పుడు ఎంతోమంది వారు జరిగింది చూసారు కదా. అలాంటిది తను బాగా ఆడుతుంది, కూల్గా ఉంటుంది, చెప్పేటి రిసీవ్ చేసుకుంటుంది, వాళ్ళే కూడా వింటుంది. సో నాకు విష్ణుప్రియది అయితే అసలు ఎక్కడ రాంగ్ అని అనిపించట్లేదు. తన గురించి అయితే చాలామంది ట్యాగ్ చేస్తున్నారు, కానీ అదైతే నాకు నచ్చట్లేదు అండి. అంటే ఇప్పుడు చాలామంది చూసుకోవచ్చు, మన గంగవ్వ కూడా ఎలిమినేషన్ చేయబోయింది, ఎలా అనిపిస్తుంది? వెళ్ళిపోయింది.
కాళ్ళు మంటలు అది ఒళ్ళు హెల్త్ ఏదో బాగోలేదని వెళ్ళిపోయింది. సో అది బిగ్ బాస్ ఆలోచించాలి, మనం కాదు. అంతే కదా, ఇప్పుడు మనం చూస్తాము చెప్తాము, సో అక్కడ జరిగింది చెప్తాము. తను గేమ్స్ ఆమె ఏం ఆడగలదని ఇప్పుడు చెప్పు. ఎంటర్టైన్మెంట్ అంటే ఎప్పటికి ఎంటర్టైన్మెంట్ చూడలే. బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ ఒక్కటంటే ఓన్లీ సినిమా అంటే ఇప్పుడు సినిమాలో జోక్ ఒకటే ఉండదు కదండి. ఫస్ట్ ఒక స్టోరీ రాస్తాడు, స్టోరీ రాసిన తర్వాతనే అందులో ఒక కామెడీ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బిగ్ బాస్లో కూడా అంతే కదా, గేమ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. గేమ్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఎందుకు అడుగుతున్నారంటే ఎప్పుడు గేమ్సే చూడం కదా అన్నట్టుగా అడిగారు. అంతేగాని ఆమెను తీసుకొని పెడితే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఒకటే అన్నట్టు కాదు కదా బిగ్ బాస్ అంటే. ఇప్పుడు అట్లానే ఆమెను ఒక ఆమెని ఈ బ్యాడ్గా అని చెప్పడం కాదు, కానీ గేమ్స్ పరంగా మాత్రం ఆమె ఆడలేదు కాబట్టి ఆమె వెళ్ళిపోవడం కరెక్ట్గానే జరిగింది. గేమ్స్ మాత్రం ఆడడం ఎక్కడా జరగలేదు కాబట్టి ఆమె వెళ్ళిపోవడం కరెక్టే జరిగింది.